హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మళ్ళీ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి రాగులండి. ఆ రాగులు వచ్చేసి ఒక రోజంతా నానబెట్టాలన్నమాట. ఒక 8 గంటలు నానబెట్టుకోవాలండి రాగులు. ఇక్కడ వచ్చేసి బీట్రూట్, ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అనమాట. ఇక్కడ ఇలా ఇవి ఎందుకు తీసుకున్నా అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి వాడడం వల్ల రక్తం అయితే తొందరగా కవర్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చాలా లేడీస్కి అయితే చాలా తక్కువగా ఉంటూ ఉంది కదా. ఇప్పుడు కాలంలో అని ఎందుకన్నా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుడ్ సరిగ్గా లేదు కదా మనకి. అందుకోసం అలా రక్త బలం అనేది చాలా తగ్గిపోతూ ఉందన్నమాట అందరికీ. అలా అనేసి ఇలా బీట్రూట్ ఒట్టిగా తాగలేము తినలేము అనేవాళ్ళు, రాగులు కూడా ఒట్టిగా తినలేము అనేవాళ్ళు ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి, నేను బీట్రూట్ అయితే ముక్కలుగా తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నా అండి, అంతే. ఒకటి చిన్న టీ గ్లాస్ నిండా రాగులు, మాకు సరిపడే అంత రాగులు బీట్రూట్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. మనకి మామూలుగా జ్యూస్ తాగమంటే తాగరు కదా. రాగు పిండి ముద్ద తినమన్నా తినరు కొంతమంది. కానీ రాగులు ఏదో ఒక విధంగా రాగులు అయితే వాడాలి కదా మనము. అందుకోసం ఇలా అండి. ఇక్కడ చూడండి, బాగా నున్నగా అయితే రాగులు తర్వాత బీట్రూట్ మిక్సీ పట్టేసుకున్నా అండి. ఇప్పుడైతే అవి తీసుకొనేసి వడేసుకుంటాను. ఇక్కడైతే గిన్నె ఒక ఇది పెట్టేసుకున్నాను కదా చూడండి. ఇలా వేసుకొని బాగా అది వాటర్ అంతా దిగిపోయేంత వరకు స్పూన్తో అలా అన్నామంటే వాటర్ అంతా దిగిపోయి ఇంకా వేస్టేజ్ మాత్రమే ఉంటుందండి అక్కడ. ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఎందుకంటే కేక్ లాగా జెల్లీలాగా వస్తుందండి. మనం బయట ఏదైనా స్వీట్ తెచ్చుకుంటాం కదా, జెల్లీ ఉండేది అలా వస్తుందన్నమాట. అలా చూసి ఇష్టంగా తింటారు. అందుకోసం మనం కూడా అండి, లేడీస్ మనం కూడా వాడచ్చు అనమాట. ఇప్పుడు రాగులు ఏం ప్రాబ్లం ఉండదు, తర్వాత బీట్రూట్ కూడా ఏం ప్రాబ్లం లేదు. అందులో ఆర్గానిక్ బెల్లం అంతే అండి. మనం ఏది ఎక్కువ యూజ్ చేయలేదు అందులోకి. ఇలా చూడండి, ఇంకా ఈ వేస్టేజ్ అంతా పడేయాల్సిందండి. ఎందుకంటే రాగుల్లో ఉన్న అది పొట్టు అంతా ఉంటుంది కదా, ఇంకా దాన్ని ఏం చేసేకి రాదు మనకి. అందుకోసం అదైతే పడేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను నేను. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఇప్పుడైతే బెల్లం తీసుకున్నా కదండి. చక్కెర కూడా యూజ్ చేయొచ్చు, కానీ చక్కెర వాడడం చాలా ప్రాబ్లమ్స్ కదా ఇప్పుడు. అందుకోసం బెల్లమే తీసుకున్నా నేను. స్వీట్కి సరిపడే బెల్లం అండి, మన ఇష్టం అది. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి అలా తీసుకున్న తర్వాత బాగా కరగనివ్వాలండి. పాకు పట్టాల్సిన అవసరం లేదనమాట. ఊరికనే మామూలుగా కరగనించాలన్నమాట అంతా. ఇలా చూడండి, అలా కరిగేదాకా ఇట్లా కలుపుతూ ఉండాలి అంతే. అడుగంటకుండా స్లోగా మంట పెట్టాను అనమాట. నేను స్లోగా మంట పెట్టేసి ఇలా చూడండి, ఇలా తిప్పుతూ ఉన్నాను అనమాట. ఇంకంతే అండి, కరగనిస్తే చాలు మీకు. ఇలా కొంచెం అంతే, ఇంకా పాకు అదంతా ఏం అవసరం లేదండి. ఊరికే బెల్లం కరిగేకి మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇలా తిప్పుతూ వేయాలండి. అలానే వేస్తే మరి ఉంటలు కట్టిపోతుంది ఇక్కడంతా. అందుకోసం ఇలా తిప్పుతూ వేయాలి. అలా తిప్పుతూ వేసి స్లో మంట పెట్టుకొని నిదానంగా కలుపుతూనే ఉండాలండి. వదిలేయకూడదు. వదిలేసినామంటే మాత్రం ఉంటలు కడుతుంది అనమాట, అప్పుడు వేస్ట్ అవుతుంది. ఇలా చూడండి, అంత మొత్తం వేసుకున్నాను. ఇందులోకి ఏది అవసరం లేదండి. బాగా మంచిగా ఇట్లా కలుపుతూ ఉంటే ఒక 5 నిమిషాలు అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. టైం కూడా మనకి స్లో మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టుకున్నామంటే గట్టిగా అవుతుందన్నమాట. అందుకోసం ఇలా తిప్పుతూనే ఉండాలి, వదిలేయద్దండి. అలా వదిలేసినారంటే మాత్రం గడ్డలు కడుతుంది, అప్పుడు వేస్ట్ అనమాట అది. ఇలా తిప్పుతూనే ఉంటేనే ఫ్రెండ్స్ ఇలా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇలా ట్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇట్లా కొత్త వంటలు ఏం కాదండి, పాతకాలంవి అన్నీ. కానీ మనము అప్పట్లో ఏం చేస్తుంటామంటే రాగులు చూడండి, ఇప్పుడైతే గట్టిగా పడిపోయింది కదా. రాగులు ముద్ద లేదంటే రాగి జావ అలా చేసుకొని తాగుతుంటాం. కానీ ఇప్పుడు అలా తినరు కదా. అందుకోసం ఇలా కొంచెం ఏదో ఒక విధంగా చిరుధాన్యాలు తినిపించాలనే దాంతో, తినాలి మనం అనే దాంతో ఇలా అనమాట. చూడండి, ఇప్పుడైతే గట్టిగా పడిపోయింది చూడండి, జల్లీలాగా వచ్చింది ఎంత బాగా. ఇలా చూడండి, ఇలా తీసుకొని మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయొచ్చండి. మనకి అవి ఇవి అనేది ఏం లేదు. ఇలా తీసుకొని ఇంకా కొంచెం బాగా గట్టిగా రావాలండి. అందుకోసం అట్లాగే పెట్టేసాను అనమాట. ఇంకా కొంచెం రావాలి గట్టిగా. మనం కొంచెం గట్టిగా వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలండి. అది మనకి చల్లారే కొద్దీ ఇంకా గట్టిగా కేక్ లాగా వచ్చేస్తుంది అనమాట. స్లో మంట పెట్టాను కదండి, అది సన్నగా అయిపోయిందనమాట.
ఇప్పుడు వచ్చేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఇలా చూడండి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని మళ్ళీ అంత బాగా కలిపుకోవాలండి. ఇలా మనకి నేనైతే ఇవి ఉన్నాయండి, ఇవి పుచ్చకాయ గింజలు ఉన్నాయన్నమాట. అందుకోసం నేనైతే అవి వేసుకున్నాను కొన్ని. ఇప్పుడు పుచ్చకాయ గింజలు, కుసుమ గింజలు ఉంటాయి కదండి, అవి ఉన్నాయి నా దగ్గర, వేసుకున్నాం. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చండి. ఎందుకంటే కొద్దిగా పంటికి అలా తగులుతూ ఉంటే టేస్టీగా వస్తాయి కదా, అందుకోసం అనమాట. ఇలా వేసుకొని అంతా కలుపుతూ ఉన్నానండి. అంతా కలపాలి, మళ్ళీ నెయ్యి వేసాం కదా కొంచెము, అందుకోసం అనేది అంతా కలపాలన్నమాట. ఇలా చూడండి, ఇప్పుడైతే అంతా కలిపేసాను. కొంచెం బాగా కలిపిన తర్వాత స్లో ఇంకా మంట ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా మంట అలాగే పెట్టుకుంటే మనకి మళ్ళీ మాడిపోతుంది అడుగు అంతా. ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకున్నాను. ఇట్లా కేక్ లాగా రావాలంటే ఇలా గిన్నెలాగా తీసుకోవచ్చండి. ఇలా లేదంటే అలాగే స్పూన్తో తీసుకొని తినేయచ్చు గిన్నెలోకి వేసుకొని. లేదంటే మనం కొంచెం డిఫరెన్స్గా కావాలంటే ఇలా కేక్ రాగనమాట. ఇప్పుడు ఆ గిన్నెకి కొద్దిగా నెయ్యి వేసేసి ఇట్లా అంత రుద్దుతూ ఉన్నాను. ఇలా చూడండి, ఇప్పుడైతే ఆ గిన్నెలోకి వేసేస్తానండి. ఆ గిన్నెలోకి కూడా కొద్ది డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట, ఎందుకంటే పైన చూడడానికి బాగుంటుంది కదా. ఇట్లా గింజలు అయితే వేసేసాను అనమాట కొంచెము. ఇప్పుడు అది వచ్చేసి మనకి అందులోకి వేసేయాలండి. చూడండి, ఈజీగా వస్తుంది చూడండి, ఏం ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. పిల్లలు కూడా ఎవరైనా చేసుకోవచ్చు. హెల్తీ ఫుడ్, తర్వాత చూడడానికి బాగా అందంగా కనిపిస్తుంది, తిన్నా కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా తీసేసుకొని అంత నీట్గా మనకు అలా గిన్నె మొత్తం అనుకోవాలండి. గిన్నె మొత్తం అనుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేయాలన్నమాట. బాగా చల్లారిన తర్వాతే తీయాలి. మనకు కాలేటప్పుడు తీస్తే ఇంకా అది కేక్లాగా రాదండి, అలా అంతా అట్లాగే ఉండిపోతుంది అనమాట. అందుకోసం బాగా ఒక అర్ధగంట తర్వాత తీసి ఇప్పుడు చూడండి, ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాను, తీసుకొని అలా అంటున్నాను. ఇప్పుడైతే ఈజీగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈజీగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఇలాగే కొంచెం కొంచెం కట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట, పీసుల్లాగా. ఇలా చూడండి, ఇలా పీసుల్లాగా కట్ చేసుకొని ఒక బాక్స్లోకి వేసేసుకొని తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి. తలాకు ఒక 2 పీసులు తిన్నా కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.